ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఇంటర్వ్యూ క్వెషన్స్‌లో మనకి హోస్టింగ్ అనే కాన్సెప్ట్ మీద ఒక చిన్న ట్రిక్కీ క్వెషన్ ఇది. ఎందుకంటే మనకి ఇంటర్వ్యూవర్ అడిగే చిన్న ట్రిక్కీ క్వెషన్స్‌లో హోస్టింగ్ మీద 2, 3 క్వెషన్స్ ఉండే అవకాశం ఉంటదనమాట. అయితే ఇక్కడ కోర్స్ ఫంక్షన్ అని చెప్పేసి ఒక ఫంక్షన్‌ని మనం తీసుకున్నాము. అందులో కన్సోల్ లాగ్ అని చెప్పేసి కోర్స్ నేమ్‌ని ఇక్కడ కన్సోల్ చేశాము. కోర్స్ ప్రైజ్‌ని కన్సోల్ చేశాము. ఫస్ట్ మనం డిక్లేర్ చేయలేదు. వాటికి అసైన్ చేయలేదు. వాల్యూ అసైన్ చేయలేదు. ఫస్ట్ మనం ఏం చేశాము? వాటిని కన్సోల్ చేశాము. కన్సోల్ చేసిన తర్వాత మనం వాటిని ఏం చేశాము? డిక్లేర్ చేశాము. వాటికి వాల్యూస్‌ని అసైన్ చేయడం జరిగింది. ఇక్కడ కోర్స్ నేమ్‌ని వేర్‌తో ఇక్కడ మనం డిక్లేర్ చేశాము. ఇక్కడ స్ట్రింగ్‌ని మనము అసైన్ చేశాము. అలాగే కోర్స్ ప్రైస్‌ని మనం లెట్ అనే వేరియబుల్‌తో మనం కీవర్డ్‌తో మనము ఇక్కడ డిక్లేర్ చేశాము. దానికి నంబర్‌ని మనము అసైన్ చేశాము. ఇలాగే చేసిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే కోర్స్ ఫంక్షన్‌ని కాల్ చేయమని చెప్తారనమాట. కోర్స్ ఫంక్షన్‌ని కాల్ చేసిన తర్వాత మనకి అవుట్‌పుట్ మనకి ఏమొస్తుంది అని చెప్పేసి ఇక్కడ అడగడం జరుగుతుంది క్వెషన్‌లో. ఇక్కడ మనకి ఏం చేస్తారంటే కన్‌ఫ్యూజ్ అనమాట. ఇక్కడ వేర్ ఉంది, లెట్ ఉంది. ఇక్కడ జరిగేదంతా హోస్టింగ్ అనమాట. రెండిటికి జరిగేది హోస్టింగ్. కానీ ఇక్కడ వేర్‌కి ఒక రకమైన హోస్టింగ్, ఇక్కడ లెట్‌కి ఒక రకంగా ఇక్కడ అప్లై అవుద్దనమాట. చూసినట్టయితే మనం దీన్ని రన్ చేసి చూసినట్లయితే మనకి ఏమొచ్చిందంటే ఫస్ట్‌ది ఇక్కడ అన్‌డిఫైన్డ్ అని చెప్పి వచ్చింది. దేనికి అన్‌డిఫైన్డ్ అంటే వేర్‌కి అన్‌డిఫైన్డ్ వచ్చింది. ఎందుకంటే వేర్ అనేది యాక్సెసిబుల్ బిఫోర్ డిక్లరేషన్. డిక్లేర్ చేయకముందే అది మనము యాక్సెస్ చేయగలమాట వేర్‌ని మనము యాక్సెస్ చేయొచ్చనమాట డిక్లేర్ చేయకముందు. ఎందుకంటే దానికి ఉన్న స్కోప్ అలాంటిదనమాట. నెక్స్ట్ లెట్‌కి ఏమొచ్చింది మనకేం చూసినట్టయితే లెట్‌కి రిఫరెన్స్ ఎర్రర్ వచ్చింది. అంటే వేర్‌కి అన్‌డిఫైన్డ్ అంటే ఒక రకంగా ఎర్రర్ కాదనమాట. జస్ట్ అన్‌డిఫైన్డ్ చెప్పిందనమాట అక్కడ అంతే. ఇక్కడ మనకి ఏమైందంటే రిఫరెన్స్ ఎర్రర్ ఇది ఎర్రర్ అనమాట ఇది. లెట్‌కి మాత్రం ఎర్రర్ వచ్చింది. ఎందువల్ల అంటే కెనాట్ యాక్సెస్ కోర్స్ ప్రైస్ బిఫోర్ ఇనిషియలైజేషన్. ఏంటి లెట్ అండ్ కాన్స్ట్‌కి ఇది మనము బిఫోర్ డిక్లరేషన్ యాక్సెసిబుల్ చేయలేము. అంటే మనము అంటే దాన్ని కాల్ చేయకముందే దాన్ని డిక్లేర్ చేసి దానికి అసైన్ చేయాలన్నమాట వాల్యూని. అప్పుడే అది వర్క్ అవుతుంది. లేకపోతే ఇక్కడ రిఫరెన్స్ ఎర్రర్ అనేది చూపించడం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ మనకి చెప్పడం జరుగుతుందనమాట. ఇది హోస్టింగ్ అనే కాన్సెప్ట్‌లో మనకి ఇంటర్వ్యూవర్ అడిగే చిన్న ట్రిక్కీ క్వెషన్స్ అనమాట.